హాయ్ అండి, వెల్కమ్ టు మిస్సమ్మ చెప్పే కథలు. ఈరోజు మీరు వినబోతున్న కథ భార్యకు తగిన భర్త. ఒక ఊళ్ళో సూరయ్య, మంగమ్మ అని కాపు దంపతులు ఉండేవాళ్ళు. సూరయ్య రోజు పొద్దున్నే పొలానికి వెళ్ళి సాయంత్రానికి ఇంటికి వచ్చేవాడు. మంగమ్మ ఇంటి దగ్గర ఉండి ఇంటి పని, తన పెంపుడు కోళ్లను చూసుకునేది. ఆమెకు కోళ్లు పెంచడం అంటే చాలా ఇష్టం. అందువల్ల ఊర్లో వాళ్ళంతా తమ కోడి పిల్లల్ని పెంపకానికి మంగమ్మ దగ్గరికి తెచ్చి అవి పెద్దవైన తర్వాత ఆ రెండింటిని ఆమెకిచ్చి మిగతావి పట్టుకెళ్ళేవాళ్ళు. అలా మంగమ్మ దగ్గర 25-30 కోళ్లు పోగయ్యాయి. సూరయ్యకు కోడి మాంసం అంటే భలే ఇష్టం. ఓ కోడిని కోసి వండమని అతను ఎన్నోసార్లు భార్యను అడిగాడు. కానీ ఆవిడ ససేమేర ఒప్పుకోలేదు. అతనికి కోడి మాంసం తినాలనే కోరిక ఎక్కువ కాసాగింది. ఆలోచించి సూరయ్య ఒక పన్నాగం పన్నాడు. అతను ఒకనాడు భార్యతో, ఏమే మంగు, నిన్ను స్వాముల వారు కనిపించాడు. మన పొలం ఈ మధ్య సరిగా పండడం లేదు కదూ, అందుకు కారణం ఏమిటని అడిగాను. అందుకు ఆయన ఏం చెప్పాడంటే, మన ఊరి చివర రావి చెట్టును చూసావా, ఆ చెట్టు త్వరలో పంటల దేవుడున్నాడట. అందుకని రోజు ఆ త్వరలో కోడి మాంసం కూర ఉంచి వెనక్కి తిరగకుండా వెళ్ళిపోవాలన్నాడు. అలా ఒక నెల రోజుల పాటు చేస్తే పంటల దేవుడు అనుగ్రహించి మన పొలం బాగా పండుతుందట అని చెప్పాడు. ఆ మాటలు విని మొదట మంగమ్మ గాబరా పడిపోయింది. తర్వాత ఎంతోసేపు ఆలోచించి, పొలం బాగా పండుతుంది కదా అని తన మనసు సమాధానపరుచుకుని తన భర్త చెప్పినట్టు చేయటానికి ఒప్పుకున్నది. ఆనాటి నుంచి మంగమ్మ రోజుకొక కోడిని కోసి మసాలాలు వేసి కూర చేసి అన్నంతో పాటు కట్టి తీసుకుపోయి ఊరి చివరున్న రావి చెట్టు త్వరలో పెట్టి వెనక్కి తిరక్కు చూడకుండా ఇంటికి చక్కా వచ్చేది. మంగమ్మ వెళ్ళిపోగానే సూరయ్య చెట్టు మీద నుంచి దిగి త్వరలో నుంచి మూట తీసి సంతోషంగా కోడి మాంసం భోజనం ఆరగించేవాడు. 1 నెల గడిచింది. మంగమ్మ ఆఖరి కోడిని కూడా కోసేసింది. కానీ భర్త చెప్పిన పంటల దేవుడు అనుగ్రహం ఏమాత్రమూ కనిపించలేదు. ఆ దేవుడిలో ఏదో మోసం ఉన్నదని ఆమెకి అనుమానం కలిగింది. అందుచేత మంగమ్మ ఆ రోజు భోజనం చెట్టు త్వరలో ఉంచి మామూలు ప్రకారం వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయటానికి మారుగా కొంత దూరం వచ్చి ఒక చెట్టు వెనక దాగి ఏం జరుగుతున్నదో చూడసాగింది. ఇంకేముంది, సూరయ్య తిన్నగా రావి చెట్టు దిగి వచ్చి త్వరలో నుంచి భోజనం తీసుకుని తినటం మంగమ్మ కంటపడింది. ఆమె అగ్గి మీద గుగ్గిలమైపోయి గబగబా వెళ్ళి మొగుడు వీపు మీద చేతులు నొప్పి పుట్టేదాకా కొట్టి ఆ తర్వాత నోటికి వచ్చినట్టు తిట్టి, ఇక ఈ మొగుడితో సంసారం నా వల్ల కాదు అంటూ ఇంటికి వచ్చేసింది. ఆమె తన పుట్టింటికి వెళ్ళిపోవటానికి నిశ్చయించుకున్నది. మూటాముల్లే ఒక పెద్ద గుంపలో సర్దుకొని ఇరుగు పొరుగు అమ్మలక్కలకు వీడ్కోలు చెప్పడానికి వెళ్ళింది. తన భార్య వెనకగా సూరయ్య కూడా ఇంటికి వచ్చాడు. తన భార్య ఎత్తుగడ అర్థం చేసుకున్నాడు. భార్య ప్రయాణానికి సిద్ధం చేసుకున్న గంపలో దూరి కూర్చున్నాడు. మంగమ్మను అమ్మలక్కలు సాగనంపవచ్చారు. ఆమె తన ఇంటిని ఆఖరిసారి చూసుకుని బావురుమని ఒక శోకం పెట్టి తన గంపని ఎత్తుకుని పుట్టింటికి వెళ్ళిపోయింది. పుట్టిళ్ళు చేరుతూనే మంగమ్మ వలవల ఏడ్చి తల్లితో తన భర్త చేసిన మోసమంతా చెప్పింది. తల్లి మంగమ్మను ఓదార్చుతూ, ఊరుకో తల్లి, అయిందేదో అయింది, ఇక నువ్వు ఆ మనిషి మొహం చూడవద్దు, ఇక్కడే ఉండిపో అన్నది ఎంతో ఆప్యాయంగా. ఆమె తన కూతురు గంపలో ఏం తెచ్చుకున్నదో చూద్దామని కుతూహలం కొద్దీ దాని మూత తీసి పైకెత్తేసరికి సూరయ్య గబాలను అందులోంచి బయటికి దూకి, నేనే అత్త నీ అల్లుణ్ణి అన్నాడు నవ్వుతూ. ఇది చూసేసరికి అత్తకు మండిపోయింది. తన మీద పడి తినటానికని తన కూతురు అల్లుడు పన్నాగం పన్ని వచ్చారనుకుని ఆమె వాళ్ళిద్దరిని బయటికి గింటేసి తన గదిలో అడుగు పెట్టడానికి వీల్లేదన్నది. మంగమ్మ గత్యంతరం లేదని తెలుసుకుని ఆ మొగుడితోనే కాపురం చేయ నిశ్చయించుకొని అతడి వెంట ఇంటికి తిరిగి వచ్చేసింది. కథ కంచికి మనం ఇంటికి. ఈ కథలను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని ప్లీజ్ మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.